మాటలు యూట్యూబ్ ఛానల్కి అయితే స్వాగతం అనమాట. ఈరోజు స్పెషల్ ఏంటంటే నేను చేపలతో అయితే ఉల్లిపాయ కానీ పచ్చిమిర్చి కానీ ఏమీ వేయకుండా సింపుల్గా ఫ్రైని అయితే చేస్తున్నాను అనమాట. ఈ చేపల స్పెషాలిటీ ఏంటంటే మా చెరువులో మేము ఎటువంటి మెడిసిన్ కూడా వేయకుండా అయితే పెంచిన చేపలండి. వీటికైతే నేను ఏం చేశానంటే ఫస్ట్ అయితే ఉప్పు కొంచెం పసుపు పట్టించేసి ఉంచాను అనమాట 5 మినిట్స్. తర్వాత ఏం చేయాలంటే చేపలకైతే మనం ఇలా నాట్లు అయితే పెట్టుకోవాలన్నమాట. ఎందుకంటే మనం ఎప్పుడైనా సరే మసాలా పట్టించేటప్పుడు ఏంటంటే ఇలా నాట్లు అయితే పెట్టుకున్నాం అనుకోండి 2 సైడ్స్ కూడా మసాలా ఏంటంటే ఈజీగా దాంట్లోకి అబ్జర్వ్ అవుద్ది అనమాట. అప్పుడు ఏంటంటే ముక్కలు చప్పడి రాకుండా కొంచెం మసాలా కూడా కారం ఉప్పు కూడా పట్టి మనకైతే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అనమాట. ఎప్పుడైనా సరే చేపలు ఫ్రై చేసుకునేటప్పుడు ఏం చేయాలంటే మనమైతే ఇలా చాకుతో అయితే నాట్లు పెట్టుకోవాలన్నమాట. అప్పుడైతే చాలా బాగా అయితే ఫ్రై అయితే వస్తుంది అనమాట. మసాలా కూడా బాగా పడుతుంది అనమాట. ఇప్పుడు దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి మనమైతే చూద్దాం. ఇప్పుడు ఏం చేశానంటే ఫస్ట్ నేను కొంచెం ధనియాలు, జీలకర్ర, లవంగాలు, అల్లము, వెల్లుల్లిపైన అయితే మనం ఇంట్లో నార్మల్గా మనం మసాలా వేసుకుంటాం కదా అలా అయితే మసాలా పట్టేసుకున్నాను అనమాట. కొంచెం మసాలా అయితే ఇది ఉంచాను. తర్వాత కొంచెం అయితే మనం ఇంట్లోనే చికెన్ మసాలా చేసుకుంటాం కదా కర్రీస్లో, అది కొంచెం చికెన్ మసాలా, కార్న్ఫ్లోర్, కొంచెం కార్న్ఫ్లోర్ అనమాట, కొంచెం కొత్తిమీర, ఇంకా కొంచెం సాల్టు, కరివేపాకు అయితే నేను ఇప్పుడు వెళ్ళి కోసుకొస్తాను. మా చెట్టును ఉంది, లాస్ట్లో వేస్తాం కదా మనమైతే కరివేపాకు, దాన్ని కరివేపాకును కూడా యాడ్ చేస్తానమాట. ఇప్పుడు ఏం చేద్దామంటే మనం ఫస్ట్ దీంట్లో మసాలాలో కొంచెం చికెన్ మసాలాని యాడ్ చేసుకుందాం. జస్ట్ ఫ్లేవర్కే అనమాట. చికెన్ మసాలా కొంచెం వేసుకుని తర్వాత సరిపడా కొంచెం చెప్పడం మర్చిపోయానండి, కొంచెం కారం కూడా యాడ్ చేసుకోవాలన్నమాట. కొంచెం సాల్ట్, ఆల్రెడీ మనం సాల్ట్ పట్టించాం కాబట్టి కొంచెం వేసుకుందాం సాల్ట్. ఇంకా కొంచెం కారం కూడా యాడ్ చేసుకుందాం. ఎందుకంటే మనం ఇంకేం వేయం కదండి ఇందులో, ఉల్లిపాయ తొక్కు కానీ పచ్చిమిర్చి కానీ ఏం వేయం కాబట్టి కారాన్ని కూడా కొంచెం యాడ్ చేసుకుందాం. కారం కూడా యాడ్ చేసేసుకుని ఇంకా మనం ఇప్పుడు ఏం చేద్దామంటే ఒకసారి కలుపుకుందాము. మసాలాలన్నీ కూడా మనం చేతితోనే కలుపుకుందాం. ఎందుకంటే ఎప్పుడైనా కూడా మనం ఇలా మసాలాలు అవి చేతితో కలుపుకుంటే ఏంటంటే కొంచెం బాగా కలుస్తాయి అన్నమాట మొత్తం అన్నీ కూడాను. మనం ఇప్పుడు మసాలాలన్నీ వేసుకున్నాం కదండి, ఆ మసాలాలన్నీ కూడా ఏం చేయాలంటే ఇలా కలిపేసేసుకుని ఇంకప్పుడు ఏం చేద్దామంటే మనమైతే ఫస్ట్ నాట్లు పెట్టేసుకున్నాం కదా, ఫస్ట్ అయితే కొంచెం ఉప్పు కొంచెం పసుపు పెట్టి నాట్లు పెట్టుకుని ఒక 5 మినిట్స్ ఉంచుకున్నాం కదా. ఇప్పుడు వీటికైతే మనము మసాలాను అయితే పట్టించేద్దాం. ఇలా పట్టించేసి ఈజీగా మనము చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఏదైనా కొంచెం ఇష్టంతో చేసుకుంటే ఏదైనా కూడా ఏంటంటే మనం ఈజీగా చేసుకోవచ్చు అనమాట. ఇలా పట్టించేసుకోవాలి ఫస్ట్ అయితే. ఎప్పుడు కూడా ఫిష్ చాలా మంచిదండి, తింటే స్కిన్కి చాలా మంచిది. అది కాకుండా న్యాచురల్గా మనం పండించుకుని మన చెరువులో అయితే ఇంకా హెల్దీ అనమాట. చికెను మటన్ వీటికంటే కూడా ఫిష్ అయితే చాలా మంచిది అనమాట. ఇంకా చిన్న చిన్న చేపలు తింటే చాలా హార్ట్కి అయితే ఇంకా చాలా మంచిదండి. ఇటీవల కాలంలో డాక్టర్స్ అందరూ కూడా చాలా బాగా చెప్తున్నారు, ఏమని ఫిష్ తినమని ఎక్కువ చెప్తున్నారు. అలా అని ఎక్కువ పెద్ద చేపలు అయితే తినకూడదంట. చిన్న చిన్న చేపలు తింటే మనకి హెల్త్కి అయితే చాలా బెనిఫిట్స్ ఉంటాయని డాక్టర్స్ కూడా చెప్తున్నారండి. చేపలు వీలైనంత వరకు అందరూ చేపలను అయితే తినండి. ఇలాంటికి కూడా మ్యారినేట్ చేసేసుకుందాం. మసాలా కూడా ఏంటంటే పెట్టుకునేటప్పుడు మొత్తం 2 సైడ్స్ కూడా పెట్టుకోవాలండి. చేపలకి లోపల ఇలా ఉంటుంది కదా, ఈ లోపల 2 సైడ్స్ మొత్తం పెట్టేసుకోవాలన్నమాట. నీట్గా పట్టించేసుకోండి. కొంచెం ఈజీగా మనము పెట్టుకుంటే ఇలా అలవాటు అయిపోద్ది. టేస్టీగా కూడా ఉంటాయి అన్నమాట. డీప్ ఫ్రై చేసుకుంటే బాగుంటాయి. ఇప్పుడు ఏం చేయాలంటే చూడండి, ఇలా అయితే నేను మ్యాగ్నేట్ చేసేసాను కదా, మొత్తం 2 సైడ్స్ లోపల మొత్తం కూడా మసాలా మ్యాగ్నేట్ చేసేసాను. ఇప్పుడు ఏంటంటే ఎంచుకునేటప్పుడు ఇవి విడిపోకుండా మనమైతే కొంచెం కార్న్ఫ్లోర్ని అయితే ఇలా జిమ్ముకుందాం. కార్న్ఫ్లోర్ని ఏంటంటే ఇలా పట్టించేసుకుంటే బాగుంటుంది. చూడండి ఇలా వేసేయండి కార్న్ఫ్లోర్. ఇప్పుడు ఏం చేద్దామంటే మనము ఫస్ట్ ఇలా కార్న్ఫ్లోర్ని అయితే దీని మీద ఇలా జిమ్మేద్దాం. ఎందుకంటే విడిపోకుండా ఉంటాయి అన్నమాట ముక్కలు. ఇలా అద్దేస్తే ముక్కలు విడిపోకుండా ఉంటాయి కార్న్ఫ్లోర్.
చూడండి ఒకసారి ఇలా చిమ్మేసి వన్ సైడ్ ఇలా మొత్తం ఇలా అద్దేయండి. విడిపోకుండా ఉంటుంది అనమాట మనం ఫ్రై చేసుకున్నప్పుడు. మసాలా పెట్టేసాం కదండి. మసాలా పెట్టేసిన తర్వాత అంటే కార్న్ఫ్లోర్ చూడండి 2 సైడ్స్ కూడా కార్న్ఫ్లోర్ వేసేసిన తర్వాత ఒక్కసారి ఇలా రఫ్ చేయండి. ఎందుకంటే ఇంకా బీసిపోద్ది ముక్కకి కార్న్ఫ్లోర్. మనం మసాలా పట్టించేసాం కదండి. మసాలా పట్టించేసిన తర్వాత కార్న్ఫ్లోర్ జిమ్మాం కదా. కార్న్ఫ్లోర్ చూడండి, కార్న్ఫ్లోర్ జిమ్మేసిన తర్వాత ఒకసారి ఇంకోండి ఇలానే అండి ముక్కలకి ఏంటంటే చూడండి అలా పట్టేస్తుంది మసాలా. ఇంకా విడిపోకుండా ఉంటుంది అనమాట. మెయిన్ మొత్తం ముక్కలన్నీ కూడా ఇలా ఒకసారి రఫ్ చేసేసి ఏం చేస్తారంటే 5 మినిట్స్ ఫ్రిడ్జ్లో పెట్టేయండి. ఫ్రిడ్జ్లో పెట్టేసిన తర్వాత అప్పుడు మనము దీన్ని డీప్ ఫ్రై చేసుకుందాం. మసాలాను మొత్తం కూడా ఇలా పట్టించేయండి, సమానంగా పట్టేస్తాను అనమాట. చూడండి ఇప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టేద్దాం. ఇంకా రెడీ అయిపోయినాయి కదా. మ్యాగ్నేట్ చేసేసిన తర్వాత 5 మినిట్స్ అయితే ఫ్రిడ్జ్లో పెట్టాం కదండి. ఇప్పుడైతే ఏం చేశానంటే నేను ఒక బీట్ మూకుడు తీసుకుని బీట్ మూకుడులో అయితే ఆయిల్ పోసేసాను అనమాట. ఎప్పుడైనా సరే మనం ఎలాంటి ఐటమ్స్ అయితే ఫ్రై చేయాలనుకున్నప్పుడు బీట్ మూకుడు అనుకోండి, మాడకుండా సమానంగా అయితే ఏగుతాయి అనమాట, అడుగంటది అనమాట. అందుకని నేను ఎప్పుడు కూడా ఏంటంటే ఇలా ఫ్రైలు చేసినప్పుడు ఏంటంటే మా ఇంట్లో చిన్న బీట్ మూకుడు ఉందండి, దీంట్లో అయితే ఫ్రై చేస్తాను. ఇప్పుడైతే చూడండి నేను ఎలా ఫ్రై చేస్తాను. ఒక్కొక్క ముక్కనే వేయించుకుందాము. అలా అయితే కొంచెం బాగా ఎగుతాయి అనమాట, మనకు కూడా వేయడానికి కూడా బాగుంటుంది. రెండో ముక్కను కూడా వేసేసాను, ఎందుకంటే రెండు ముక్కలు వేయించుదాము. విడదనమాట, మనము కార్న్ఫ్లోర్ కలిపాం కదా, అందుకని అసలు మనం పట్టించిన మసాలా అయితే అసలు విడిపోదు అనమాట. అదే నార్మల్గా మనం మసాలా పట్టించామనుకోండి విడిపోతుంది. అలా కాకుండా కార్న్ఫ్లోర్ వేసి మనం మసాలా పట్టిస్తే ఏంటంటే అసలు ముక్కలు అయితే విడవన్నమాట. ఇప్పుడు వీటిని అయితే కొంచెం డీప్ ఫ్రై చేసేసుకున్నాం. చూడండి అయిపోయినాయి కదా 2 సైడ్స్ కూడా. ఒకసారి తీసేసి ఏం చేద్దామంటే మళ్ళీ ఇంకొకసారి వేద్దాం. ఎందుకంటే ఒక్కసారి వేసామనుకోండి మాడిపోతాయి. అందుకని ఒకసారి తీసేసి మళ్ళీ వేద్దాం అనమాట. ఇంకా 3 ముక్కలు ఉన్నాయి కదా, వాటిని కూడా వేసేద్దాం. 2 సార్లు వేయించుకుంటే ఏంటంటే మాడకుండా సమానంగా వేగుతాయి అనమాట. అందుకని మనం మళ్ళీ ఇంకొకసారి 2 సార్లు వేయించుకుందాము. మరీ ఎక్కువ హైలో అయితే మంట పెట్టేసుకోకండి, ఎందుకంటే మాడిపోయి ఏమవుద్దంటే లోపల అయితే ఏగదనమాట. కొంచెం సిమ్లో పెట్టుకుని వేయించుకోండి, ఎందుకంటే హైలో పెట్టుకున్నారనుకోండి మాడిపోయి ఏమవుద్దంటే లోపల అస్సలు ఏగదనమాట ఫిష్. అందుకని కొంచెం సిమ్లో పెట్టుకుని వేయించుకుంటే ఏంటంటే సమానంగా వేగుద్ది అనమాట. ఒకసారి వేగిపోయిన తర్వాత ఏం చేద్దామంటే మళ్ళీ మనం 2 సార్లు మళ్ళీ మొత్తం అన్నీ ఒకసారి ఆయిల్ అయితే కాసేపు వేయించుకుంటే ఇంకా చేప ఫ్రై అయితే రెడీ అయిపోద్ది అనమాట. ఈ ఫ్రైలు కూడా ఏంటంటే 2 రకాలుగా ఫ్రై చేసుకోవచ్చు. ఇది నార్మల్గా ఏంటంటే నేను ఇంకా గ్రేవీ లేకుండా ముక్కలు ఊరికి నేను లైట్గా అన్నంలో నంజుకుని తినేసేలాగా అయితే ఫ్రై చేస్తున్నాను. ఇలా కాకుండా ఏంటంటే ఇంకా ఉల్లిపాయ పచ్చిమిర్చి కూడా మనం మిక్సీ పట్టేసుకుని గ్రేవీగా ఫ్రై కూడా చేసుకోవచ్చు. అది కూడా మన ఛానల్లో త్వరలో అయితే నేనైతే అప్లోడ్ చేస్తానన్నమాట. మిగిలిన ముక్కలు కూడా వేగిపోయినాయి చూడండి, విడిపోకుండా ఎలా వచ్చినాయో వేగిపోయి చాలా పర్ఫెక్ట్గా వచ్చినాయి చూసారా. ఇలా అయితే ఫ్రై అయిపోయినాయి కదా. ఇప్పుడు వీటిని ఏం చేద్దామంటే కొంచెం సేపు చల్లారిన తర్వాత మళ్ళీ ఆయిల్ వేసి ఒకసారి వేయించుదాము. అప్పుడు ఏంటంటే లోపల మొత్తం వేగిపోయి నీట్గా అయితే ఫిష్ ఫ్రై అయితే రెడీ అయిపోద్ది అనమాట. చూడండి మళ్ళీ వేస్తున్నాను అనమాట. ఒకసారి వేగిపోయినాయి కదా. ఇప్పుడు ఏంటంటే 5 మినిట్స్ చల్లారిపోయిన తర్వాత మళ్ళీ వేస్తే ఏమవుద్దంటే మనకి నీట్గా సమానంగా అయితే వేగుతాయి అనమాట. అందుకని ఒకసారి ఒక 5 మినిట్స్ వేయించేసి ఇంకా తీసేద్దాం. అప్పుడు ఏంటంటే పర్ఫెక్ట్గా ఇంకా వేగిపోతాయి అనమాట. అప్పుడు కొంచెం కొత్తిమీర కరివేపాకు కూడా కోసుకొచ్చాను. కొంచెం కొత్తిమీర కరివేపాకు గార్నిష్ చేసేస్తే ఇంకా రెడీ అయిపోద్ది అనమాట ఫిష్ ఫ్రై. రెండోసారి కూడా తీసేసానండి వేగిపోయి చూడండి. విడవన్నమాట, విడకుండా నీట్గా చూడండి. ముక్క బలంగా ముక్క ఎలా వేసామో మనం అలాగే ఉంది చూసారా. రెడీ అయిపోయింది. ఇప్పుడు కొంచెం ఏం చేద్దామంటే ఈ వేడివేడిగా ఉన్నాయి కదా, వేడివేడి ఫిష్ మీద కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర కూడా చిన్న చిన్న ముక్కలు చేసేసుకుని చేత్తోనే చేసుకుంటే కొత్తిమీర ఫ్లేవర్ అయితే బాగుంటుంది. కొంచెం గార్నిష్ చేసేసుకుని కొత్తిమీర గార్నిష్ చేసేసుకుని నార్మల్ రైస్లో ఇంకా ఏం అక్కర్లేదండి, చిన్నగా ముక్కను అంచుకుని తినేయచ్చు అనమాట. అంత కమ్మగా ఉంటుంది అనమాట. కమ్మగా ఉండే ఫిష్ ఫ్రై అయితే 10 మినిట్స్లో రెడీ అయితే అయిపోయింది చూడండి. అంత నీట్గా విడకుండా అసలు మనం చేపను ఎలా వేసామో అలాగే ముక్కలు అయితే నీట్గా అయితే వచ్చినాయి అనమాట.
నేను ఇంకా ఎన్నెన్నో వెరైటీస్ అయితే మన ఛానల్లో చేస్తానండి. మన ఛానల్ అయితే ఫాలో అవ్వండి. మన ఇంటి మాటలు యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. యూట్యూబ్ అండ్ ఇన్స్టాగ్రామ్లో నన్ను అయితే సపోర్ట్ చేయండి. ప్లీజ్ సపోర్ట్.